నమస్తే. సో ఉగాది సందర్భంగా మనం చూసినట్లయితే ఒక 10,060 పోస్టుల వరకు కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయింది. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే? జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం అనేది ఇది శుభప్రయోజనమే అండి. దేనికైనా అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రతి ఉగాదికి కూడా ఈ జాబ్ క్యాలెండర్ రావడం అనేది మంచి పరిణామం. దీనివల్ల ఏంటంటే నిరుద్యోగులకి ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2 కానీ పెద్ద వాళ్ళు ఉన్నత విద్యాశాఖ దానిలో కానీ పోలీసులకే కానీ లేదంటే కనుక చిన్న చిన్న పాఠశాలకు సంబంధించిన ఉద్యోగాలే కానీ వీళ్ళందరికీ కూడా వీళ్ళకి నోటిఫికేషన్ అనే దాని మీద ఒక అవగాహన వచ్చి వీళ్ళు దీని మీద వర్క్ చేసి స్టూడెంట్స్ నిరుద్యోగులు కానీ ఎవరైనా కానీ రేపొద్దున చదువుకుని ఇప్పుడు డిగ్రీ అయ్యే వాళ్ళు కానీ వచ్చేసి 3 ఏళ్ళలో కూడా మనకి ఉద్యోగాలు వస్తాయన్న నమ్మకంతో ఉండి కంపల్సరీ బాగా చదువుతూ లేడీస్కి కానీ లేదంటే కనుక మైనారిటీ వాళ్ళు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ చాలామంది కూడా ఈ జాబ్ క్యాలెండర్ని వినియోగించుకొని మంచి ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇది కూటమి ప్రభుత్వం వచ్చాక సార్ మనం చూసుకున్నట్లయితే 16,000 డిఎస్సీ పోస్టులు రిక్రూట్ చేశారు. ఒక 9,000 కానిస్టేబుల్ కూడా అవడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఉగాదికి వేశారు. ప్రతి ఉగాది కూడా వేస్తామని నారా లోకేష్ గారు చెప్తున్నారు. అవునండి, నారా లోకేష్ గారు చెప్పింది ఉన్నత విద్యాశాఖ మంత్రిగా కానీ లేకంటే కనుక ఈయన ఎప్పుడైతే కనుక మినిస్టర్ అయిన దగ్గర నుంచి కూడా ఈ యొక్క విద్యా సంస్థలో కొన్ని మార్పులు మంచి తీసుకొచ్చారండి. అలాగే డిఎస్సీలు ప్రకటించడమే కానీ పోలీసు ఉద్యోగాలే కానీ అన్నీ ప్రకటించారు. నాకు తెలిసి అయితే కనుక లోకేష్ గారు దీన్ని పక్కాగా ఇంకా వచ్చే 5 ఏళ్ళు కాదు ఇంకో 10 ఏళ్ళు కూడా ఈ జాబ్ క్యాలెండర్ అలా కంటిన్యూ చేసి నిరుద్యోగుల్ని చాలా వరకు కూడా తగ్గిస్తారని చదువుకునే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగిస్తారని మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. ఫైనల్గా సార్ గత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి విద్యార్థుల చేతిలో సాక్షి క్యాలెండర్ పెట్టారని చెప్పి టీడీపీ వాళ్ళు అంటున్నారు సార్. నిజమే సార్, అది 100% కరెక్ట్ అండి. ఆయన ఏంటంటే మామూలుగా కూడా వ్యవస్థని నాశనం చేసినట్టుగా చదువుకున్న వాళ్ళకి నిరుద్యోగులకి ఇప్పుడు ఏంటంటే ఆ సచివాలయంలో నన్ను వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చేసానన్న ఒక భ్రమలో ఉన్నాయి. ఆయన ఏదో నేను 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చానని చేసి వాళ్ళతో మళ్ళీ రాజీనామా చేయించి వాళ్ళ భవిష్యత్తుని చాలా వరకు కూడా డిగ్రీలు చదువుకున్న వాళ్ళ భవిష్యత్తును కూడా నాశనం చేశాడు. సో ఇప్పుడు మన లోకేష్ గారు వచ్చిన తర్వాత డిఎస్సీలు ప్రకటించడమే కానీ ఇప్పుడు మళ్ళీ వాలంటీర్గా చేసిన వాళ్ళు అందరూ కూడా డిఎస్సీలు జాబులు చాలామంది కొట్టారండి. ఇప్పుడు పోలీసు కానిస్టేబుల్గా కొట్టిన వాళ్ళు కూడా వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నేను అనుకోవడం ఏంటంటే ఇలాగా పర్మనెంట్ జాబులు అనేవి ప్రకటించి చేస్తారు లోకేష్ గారు. పర్ఫెక్ట్గా జరుగుద్ది. ఇక ఎప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం అనేది నిరుద్యోగులకి లేదంటే కనుక ఉన్నత విద్య చదువుకున్న వాళ్ళకి కానీ కంపల్సరీ వాళ్ళకి ఆ బాసటగా నిలబడిద్దని నేను అనుకుంటున్నాను.